మమ్మీ, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? వచ్చిన దగ్గర నుంచి నువ్వు మీ ఆయన నన్నేదో ఒకటి అంటూనే ఉన్నారు కదా, ఇంకా ఏం మాట్లాడాలి? అది కాదు మమ్మీ, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. నాకు అర్థం కావటం లేదు, కానీ చూడటం లేదా? ఇంతకీ నీకేం అర్థం కాలేదో చెప్పు. వర్షాని వంశీని బయటకు పంపించారేంటి? నీకు తప్పుగా అనిపించిందా? ఏ, నీకనిపించడం లేదా? వంశీ సమంత హస్బెండ్ కదా. సమంత చనిపోయినంత మాత్రాన అలా వర్షాన్ని కలిపి పంపించడం, అందరూ వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనడం నాకేం నచ్చట్లేదు. ఇలా నీకు నచ్చని పనులు ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి, కానీ ఏం చేయను, నా మాట ఎవరు వినిపించుకుంటారు. అందుకే మౌనంగా ఉన్నాను. ఏంటి మమ్మీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకొక్కటి కూడా అర్థం అవట్లేదు. ఏం జరిగిందో నువ్వే చెప్పు. ఇదే కరెక్ట్ టైం దీన్ని నా వైపు తిప్పుకోవడానికి. మీరు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యారు, అక్కడ మీరు బాగా సంపాదించుకున్నారు కాబట్టి ఇక్కడ ఆస్తుల గురించి మీరు లెక్క పెట్టకపోవచ్చు. కానీ మీ మావయ్య గారు మాత్రం ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఏంటి ఏంటి మమ్మీ ఆ ప్లాను? ఏముంది, రఘు సీతలకి ఇద్దరు ఆడపిల్లలు కదా. అవును, సమంత వర్ష. సమంత చనిపోయింది, మిగిలింది వర్షే కదా. ఎక్కడుందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు. అదేంటి, ఈ వర్ష ఆ వర్ష ఒకటే అంటున్నారు కదా. అదేనే మీ మావయ్య గారి తెలివితేటలు. ఈ వర్ష ఎవరో తెలీదు. ఈ ఊళ్ళో రాణి అని ఒకప్పుడు అట్లమ్ముకుంటూ ఒకతుండేది, అదిప్పుడు దేవరాజు కూతురని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ పుకారు కూడా ఈ సూర్యం పుట్టించాడు. ఆ రాణిని కీర్తిని చేశాడు. అది పెంచిన ఈ వర్షాన్ని రఘు కూతురుగా ఈ ఇంటికి పరిచయం చేశాడు. అవునా? మరి మావయ్య ఇవన్నీ తెలుసుకోలేదా? అన్నయ్య సంగతి నీకు తెలిసిందే కదా. ఆ సూర్య ఏం చెప్తే అదే నిజమంటాడు. దానికి వదిన కూడా వంతపాటంతో ఆ రాణి, సూర్యం, వర్షాలు కలిసి ఇంత పెద్ద నాటకం ఆడుతున్నారు. ఏంటి నాటకం ఏంటి మమ్మీ? లేకపోతే ఇందులో నిజం ఉంది అనుకుంటున్నావా? దాని అదృష్టం బావుంది. సమంత చెల్లెలు వర్ష పేరు దీనికుంది. ఆ పేరుంది కదా అని దీని శంకరన్నయ్య చేరదీశారు. వీళ్లే చదివించారు. చివరికి వంశీని ఇది ప్రేమలోకి దింపి సమంతకి అన్యాయం చేయాలనుకుంది. అప్పుడు కళ్ళు తెరుచుకున్న సమంత దాని నిజస్వరూపాన్ని బయటపెట్టి వంశీని పెళ్లి చేసుకుంది. కాని ఆ తర్వాత నుంచి దాని మోజులో ఉన్న వంశీ సమంతకు దగ్గరవలేదు. చివరిదాకా పోరాడుతూనే ఉంది. కాని ఒకరోజు ఇదే మా మనవరాలు అని వర్షాని ఇంటికి తీసుకొచ్చేశారు. అది తట్టుకోలేని సమంత కోపంతో బయటికి వెళ్లి యాక్సిడెంట్లో చనిపోయింది. ఇంకా ఈ ఇంట్లో దీని రాజ్యమే వచ్చింది. అంటే ఇది నిజంగా రఘు సీతల కూతురు కాదా? అదే కదా నేను మొత్తుకుంటుంది. సమంత ఇంటి మనవరాలు, అందుకు కూడా సాక్ష్యాధారాలున్నాయి. కాని వర్ష ఈ ఇంటి మనవరాలని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. అది చూపించమని సమంత అడిగితేనే అన్నయ్య తిట్టారు, కొట్టారు. అందుకే కోపంతో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఇంట్లో ఉండిపోయింది. అసలు అంకుల్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇంకెందుకు, ఈ ఆస్తి మొత్తం దానికి రాసి పెట్టడానికి. శంకర్ అన్నయ్య రఘు పిల్లలకు ఆస్తి రాసిస్తాను అంటే మీ ఆయన కూడా అడ్డు చెప్పడు కదా. మీరక్కడ వ్యాపారాలు పెట్టుకోవడానికి సాయం చేశారు కాబట్టి అక్కడ ఆస్తులన్నీ మీవే. ఇక్కడ ఆస్తిపాస్తులన్నీ ఈ వర్షాకి దారాదత్తం చేయడానికి అన్నయ్య వదిన కలిపి చేస్తున్న ప్లాన్ ఇది. నేను చెప్దాము అంటే నా మాట ఎవరూ వినిపించుకోరు. నువ్వు జాగ్రత్త పడకపోతే ఈ 100 కోట్ల రూపాయల ఆస్తుల్లో ఒక్క రూపాయి కూడా నీకు మిగలదు. మొత్తం వర్ష దోచుకుపోతుంది. దారిన పోయే దానేకి ఆస్తంతా దానమిచ్చినట్టు అవుతుంది. ఆలోచించుకో.
సూర్యం గారు, మీరు రోజు శంకర్ గారింటికి వెళుతున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అవి బాగున్నట్టేగా? శంకర్ బయటపడకపోయినా సమంత దూరమైందన్న బాధ వాళ్ళలో చాలా ఉంది. అది ఎలా తీర్చాలో నాకు అర్థం కావడం లేదు. నిజమే సార్, ఆయన సమంతని ఎంత ముద్దుగా పెంచారో అందరికీ తెలుసు కదా. ఆ మనవరాలు కోరుకుందనే కదా వంశీని వర్ష కాదని సమంతకిచ్చి పెళ్లి చేశారు. అంతలా కళల్లో పెట్టుకుని పెంచుకున్న మనవరాలు ఇప్పుడిలా అర్ధాంతరంగా చనిపోయింది అంటే తట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. నిజమే బాలాజీ, సమంత వర్షలు ఇద్దరు తన కళ్ళ ముందే ఉంటారని శంకర్ ఎంతగానో అనుకున్నాడు. వర్ష గురించి నిజం తెలిసినా సమంత ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడుతుందో అని ఆ నిజాన్ని తనలోనే దాచుకున్నాడు. కానీ ఆ పెళ్లి జరుగుతున్న రోజు అన్ని నిజాలు అందరికీ తెలిసిపోయాయి. చివరికి ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ సాక్ష్యం ఏది అని సమంత అడగడం ఏంటి? ఇంట్లో ఉండవలసిన సాక్ష్యం మాయమవ్వడం ఏంటి? ఆ కోపంతో సమంత బయటికి వెళ్ళిపోవడం ఏంటి? తర్వాత తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇవన్నీ శంకర్ని మానసికంగా బాగా కృంగదీసే బాలాజీ. సార్, ఆ కుటుంబానికి ఏదో శాపం ఉన్నట్టుంది. పాపం శంకర్ ప్రసాద్ గారికి ఎప్పుడూ బాధే మిగులుతుంది. నిజమే బాలాజీ, ఒకప్పుడు కొడుకును దూరం చేశాడు, ఇప్పుడు మనవరాల్ని దూరం చేశాడు. నా స్నేహితుడు ఆనందంగా ఉండాలని నేనెంత కోరుకుంటున్నానో వాడికి బాధే కలుగుతుంది. ఆ భగవంతుడు ఎందుకు ఇలా పరీక్షలు పెడుతున్నాడో అర్థం కావడం లేదు. లేకపోతే తన కళ్ళ ముందే సంతోషంగా ఉంటుందనుకున్న సమంత కన్ను మోయడం ఏంటి? ఇదంతా తన వల్లే జరిగిందని వర్ష బాధపడ్డం ఏంటి? అంతా చిత్రంగా ఉంది. ఈరోజు శంకరింట్లో కార్యక్రమం ఉంది, నేను వెళ్ళాలి. పద. సమంత, నువ్వు మా అందరికీ దూరమై నేటికి 12 రోజులైంది. ఈ రోజు నీ పెద్ద కర్మని జరిపిస్తున్నాం, కానీ ఇదెంత బాధగా ఉందో అనుభవిస్తున్నా మాకు తెలుసు. నువ్వు లేని లోటు మేము ఎప్పటికీ మర్చిపోలేము. చెట్లు మీ కుటుంబ సభ్యులు. నేను బ్రతికున్నప్పుడే కాదు, చనిపోయి కూడా మిమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నాను. నా వల్ల ఎవ్వరికి ఎప్పుడూ మనశ్శాంతి లేదు. నాలాంటి దాని గురించి మీరందరూ ఇంతలా అభిమానాన్ని చూపిస్తున్నారు. నేను చేసిన ద్రోహాన్ని కూడా మీరు మర్చిపోయారు. ఏం చేసి నేను మీ అందరి రుణం తీర్చుకోగలను? కన్నీళ్లు తుడుచుకున్నంత మాత్రాన మనసులో ఉన్న బాధను మర్చిపోలేం కదా. ఆ పేపర్ ఏంటి? ఏం లేదు అంకుల్, ఇది ఈరోజు పేపర్. జస్ట్ న్యూస్ చదువుదామని తీసుకొచ్చాను అంతే. వార్తలు చదివితే కళ్ళల్లో నీళ్లు రావని తెలుసుకోలేనంత చిన్నవాణ్ణి కాదమ్మా. ఆ పేపర్ ఇవ్వు. ఇవ్వమ్మా. వద్దండి. పర్వాలేదు, ఇవ్వమ్మా. ఏంటమ్మా ఇది? నువ్వు చనిపోయావని ఈ పేపర్లో ఉందేంటి?
కానీ నువ్వు బ్రతికే ఉన్నావు. అదంతా వేరే పెద్ద కథ అంకుల్. దయచేసి దాని గురించి మాట్లాడకండి. ముందా పేపర్ ఇచ్చేసేయండి అంకుల్. లేదమ్మా, నువ్వేదో నిజాన్ని దాస్తున్నావు. అదేంటో నాకు తెలియాలి. దయచేసి చెప్పు. ఒరేయ్, తన గురించి ఎందుకు? నువ్వు ఇప్పుడేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. మనిద్దరం బయటికి వెళ్దాం, పద పద. చూడరా, బతుకున్న మనిషి చనిపోయిందని తన కుటుంబ సభ్యులు ఎంతో బాధతో ఈ పేపర్లో వేశారు. ఈ మనిషి ఇప్పుడు మన కళ్ళ ముందే ఉంది కదా. తన గురించి ఒక కుటుంబం ఎదురు చూస్తుంది కదా. అయిన వాళ్ళందరికీ దూరం అయితే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో దూరం నుంచి చూస్తున్న నాకు తెలుసురా. ఈ అమ్మాయి తప్పు చేస్తోంది. అందుకే తనని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. నేనెక్కడికి రాను, రాకూడదు. నేను నిజంగా చనిపోతేనే వాళ్ళందరూ బాగుంటారు. నేను అక్కడికి వెళ్తే ఆ ఇంట్లో బాధ మాత్రమే ఉంటుంది. అందుకే నా వాళ్ళు ఇదే ఊర్లో ఉన్నా వాళ్ళందరికీ దూరంగా ఉండాలని, వాళ్ళ ఊహల్లో కూడా నేను ఉండకూడదని చనిపోయినట్టుగా నమ్మించాను. కానీ వాళ్ళు మర్చిపోవడం లేదు. నన్నే గుర్తుపెట్టుకొని నా గురించే బాధపడుతున్నారు. నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. కానీ ప్రతి బాధ వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో నాకు చెప్పమ్మా. నీ వాళ్లకు నువ్వెందుకు దూరం అయ్యావు? నీ గురించి వాళ్ళు పట్టించుకోకపోతే ఈరోజు ఈ పేపర్లో ఈ ఫోటో ఉండదు. అంతగా అభిమానించే వాళ్ళకి నువ్వు చనిపోయినట్లుగా చెప్పావంటే ఇంకా ఏదో కారణం ఉంటుంది. అదేంటో దయచేసి చెప్పమ్మా. ప్లీజ్. జీవితంలో పరిష్కారం దొరకని సమస్య అంటూ ఉండదు. నేను చెప్తానురా, తనెవరో కాదు, మీ శంకర ప్రసాద్ మనవరాలు. ఏంట్రా నువ్వనేది? అవునరా, కార్ యాక్సిడెంట్లో నాకు కనిపించింది. అప్పటికి తను స్పృహలో లేదు. ఇంటికి తీసుకొచ్చి నేను ట్రీట్మెంట్ చేయించాను. స్పృహొచ్చాక వాళ్ళెవరో తెలుసుకొని పంపించేద్దాం అనుకున్నాను. కానీ నేను తీసిన ఒక ఫోటో తనకు అన్ని నిజాలు తెలిసేలా చేసింది. తను చేసిన తప్పేంటో తనకు అర్థమైంది. వాళ్ళు బాగుండాలని తను ఇలా అజ్ఞాతంలో బ్రతుకుతుంది. చనిపోయినట్టు నమ్మించింది. బాధపడకమ్మా, ఇందులో నీ తప్పేమీ లేదు. మీ ఇంట్లో ఒక మహమ్మారి ఉంది కదా, దాని పేరు మహేశ్వరి. అందరూ దాన్ని మహి అని పిలుస్తారు. మనుషుల్ని నమ్మించి నట్టేట్లో ముంచడం ఆ మనిషికి వెన్నతో పెట్టిన విద్య. మీ ఆస్తి మీద దాని కన్ను ఎప్పటినుంచో ఉంది. ఒకసారి ఆస్తిని చేజిక్కించుకోవాలని ప్లాన్ చేసి మేము జైలు పాలయ్యాము. ఇప్పుడు మళ్ళీ అదే ఆశతో వచ్చింది. నిన్ను పావుగా మార్చుకొని దాని ఆటను మొదలుపెట్టింది. మా గ్రాని గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మా వాళ్ళ గురించి మీకు తెలుసా? తెలుసమ్మా, బాగా తెలుసు. నువ్వు గ్రాని అని చెప్తున్నావు కదా, ఆ బ్రహ్మరాక్షసి మహేశ్వరి భర్తని. మీ ఇంట్లో
ఇంటిని సర్వనాశనం చేయాలని చూస్తున్న ఆ మనిషిని ఒకప్పుడు అభిమానించి తను చెప్పిందల్లా చేసిన ఒక దౌర్భాగ్యుణ్ణి, తన చేతిలో కీలిబొమ్మగా మారి చివరికి అన్ని నిజాలు తెలుసుకున్న మనిషిని నేను. అంటే మీరు నాకు తాతయ్య అవుతారు? మీరు చనిపోయారని చెప్పింది? చెబుతుందమ్మా. దాని స్వార్థం కోసం ఎంతమందినైనా చనిపోయారని చెప్తుంది. అవసరమైతే ఎంతమందినైనా చంపేస్తుంది. అది ఒక విషపు నాగు. ఆ పడగ నీడలో ఉన్న వాళ్ళందరికీ ప్రాణాలతో చెలగాటమాడుతుంది. కానీ మీ తాతయ్య, నాయనమ్మ, ఆ సూర్యం గారు వీళ్ళంతా చాలా మంచివాళ్ళమ్మా. వాళ్ళ మంచితనాన్ని అలుసుగా చేసుకుని మళ్ళీ భర్త లేని మనిషిలాగా, మారిపోయిన మనిషిలాగా మీ ఇంట్లో చేరి నాటకం ఆడుతోంది. దాని నాటకం కట్టించడానికి నేను బయటకొచ్చాను. నువ్వు నా మనవరాలువమ్మా. తాతయ్య, పద వెళదాం. నేను రాను. మహి, డబ్బు కోసం ఇన్నాళ్ళు మనం ఎన్నో తప్పులు చేశాం. ఇన్నాళ్ళు జైల్లో మనం చేసిన తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం జరిగింది. ఇక మీదట ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుదాం. ఏదో ఒక పని చేసుకుని బతకాలా? అంటే కూలి బతుకు బతకాలా? అడుక్కు తినే బతుకు బతకాలా? కారులో తిరిగాను, మేడల్లో బతికాను, ఈ చేతుల మీదుగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను. అలాంటిది నేనిప్పుడు ఒకరి దగ్గర చేయి జాచే పరిస్థితికి వచ్చాను అంటే దానికి కారణం శంకర్ ప్రసాద్, సూర్యం. వాళ్ల మీద పగ తీర్చుకోకుండా నా బతుకు నేను బతకలేను. వద్దు మహి, మంచివాళ్ళకి ద్రోహం చేస్తే అన్యాయం మనకే జరుగుతుందని ఇప్పటికీ నీకు అర్థం కాలేదా? శంకరాస్తి మీద కన్ను వేశాం. ఆ మొత్తాన్ని మన సొంతం చేసుకోవాలని ఎన్నో నీచమైన పనులు చేశాం. కానీ చివరికి ఏం జరిగింది? మన బండారం మొత్తం బయటపడింది. జీవితం జైలు పాలైంది. మన ఆస్తి కూడా జప్తయింది. ఇన్నాళ్ళు మనం జైల్లో ఉన్నా మన పిల్లలు మనల్ని కన్నెత్తి కూడా చూడలేదు. ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? చిప్పకూడు తిన్నప్పుడు నేను అనుభవించిన నరకమేంటో నాకు తెలుసు. జైలు గదుల్లో బతికినప్పుడు నా బతికిలా అయిపోవడానికి కారణం ఎవరు అన్నది అనుక్షణం పగ పెంచుకుంటూనే ఉన్నాను. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. తప్పు అని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? ఇప్పటికే అనేక తప్పులు చేసి శిక్ష అనుభవించి ఈరోజే బయటకొచ్చాం. మళ్ళీ తప్పు చేస్తే చచ్చే వరకు జైల్లోనే ఉండాలి. ముందా విషయం తెలుసుకో. ఇన్నాళ్ళు జైలు బతుకు బతికి నీకు పగా ప్రతీకారం చచ్చిపోయిందా? సత్ప్రవర్తన అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నా. మధ్యలో బయటకు వెళ్లి ఆ శంకర్కి ఆస్తి రావడానికి నువ్వు సాయం చేసి వచ్చావని కూడా నాకు తెలుసు. నువ్వు మారినా నేను మారలేదు. నేను అనుకున్నది సాధించి తీరుతాను. శంకర్ ఆస్తి మొత్తాన్ని నా చేతికి తీసుకొని ఆ చైర్మన్ కుర్చీలో నేను కూర్చొని నా కాళ్ల దగ్గర వాళ్ళని నిలబెట్టినప్పుడే నాకు మనశ్శాంతి కలుగుతుంది. అంతవరకు ప్రశాంతతే లేదు, పగ మాత్రమే ఉంది. మహి, ఇది వరకు నువ్వు చేసే ప్రతి పనికి నేను సహకరించాను. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తాను అంటే నేను నీకు సాయం చేస్తానని మాత్రం అనుకోకు. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు నాకు సాయం చేయకపోయినా నేను అనుకున్నది ఎలా సాధించాలో నాకు తెలుసు. నువ్వు చచ్చావనైనా వదిలేస్తాను, కానీ నేను చచ్చే వరకు పగని మాత్రం మర్చిపోను. చాలా సంతోషం మహి. భర్త బ్రతికుండగా భార్య నోటి వెంట ఏ మాట రాకూడదో ఆ మాటే వచ్చింది. నేను చచ్చానని నువ్వే నిర్ణయించుకున్నావు.
కాబట్టి నీ దృష్టిలో నేను చనిపోయినట్టుగానే విధవగానే బ్రతుకు. నేను మాత్రం నువ్వు చేసే వెధవ పనులకి సహకరించను. అదమ్మా జరిగింది. శిక్ష అనుభవించిన మహీ బుద్ధిలో మార్పు రాలేదు. కానీ ఆ ఇంటికి వెళితే శంకర్ దాన్ని ఇంట్లోకి రానివ్వడు అనుకున్నాను. కానీ మీ తాత మంచివాడు కదా, మీ నాయనమ్మ దేవత కదా. ఆ దెయ్యం మాటలు నమ్మి వాళ్ళు దాన్ని ఇంట్లోకి రానిచ్చారు. అదే వాళ్ళు చేసిన తప్పు. గ్రాని ఇంతలా ఆలోచిస్తుందని నేనెప్పుడు అనుకోలేదు తాతయ్య. ఇప్పుడు నువ్వు చెప్తే నాకు అర్థమైంది. నన్ను వంశీని కలుపుతానని మాటలు చెప్పి వంశీ నా ఇంటికే రాకుండా చేసింది. వర్ష మీద లేనిపోనివి చెప్పి వర్ష నా చెల్లెలని తనకి తెలిసినా ఆ నిజాన్ని నేను తెలుసుకోకుండా నన్ను ఆపింది. నాలో మా వాళ్ల మీదే విషాన్ని నింపింది. ఏంట్రా ఇది? మనుషులు మరీ ఇంత దారుణంగా ఉంటారని నేను నమ్మలేకపోతున్నాను చక్రి. అందరూ అలా ఉండర్రా. ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇదిగో మా కుటుంబాల్లాగా ప్రాణాలు తీసేవాళ్ళు ఉంటారు. నా భార్యలాగా అందరూ ఒకేలాగా ఉంటారని అనుకోకు. ఇప్పుడు గ్రాని ఆ ఇంట్లో ఉంది అంటే ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటుంది. అసలే వర్ష అంటే తనకి పడదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు తాతయ్య. మొన్నటి వరకు సమంత బిజినెస్లన్నీ చూసుకునేది. ఇప్పుడు తనని ఆ భగవంతుడు మనకు దూరం చేశాడు. అన్ని బాధ్యతలు వర్షాకి అప్పగించాలి అనుకుంటున్నారు. మరి నువ్వేమంటావురా? వర్షాకి బాధ్యతలు అప్పచెప్పడం ఏంటి? అదెవరో వర్షా చేతికి అప్పగించడం మంచి పద్ధతి కాదు అని నాకనిపిస్తోంది.